నమస్తే. ప్రస్తుతం ఢిల్లీలో ఈ నెల 5వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఢిల్లీలో ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ తన సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు కేజ్రీవాల్ గారి మీద దాడి చేయడం, మా కార్యకర్తల మీద దాడి చేయడం, గుండాయిజం, డబ్బులు పంచడం, డబ్బులు పంచి వాగ్దానాలు తీసుకోవడం, డబ్బులు పంచి పిల్లల మీద ప్రామిసులు చేయించడం, డబ్బులు పంచి చేతికి ఇంకు మార్కు పెట్టి మళ్ళీ ఓటింగ్ వెళ్లకుండా చేయడం, ఇటువంటి నానా పద్ధతులన్నీ అవలంబిస్తూ ఢిల్లీలో గెలవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే బీజేపీకి తెలుసు, ఢిల్లీలో కనుక మరొకసారి కేజ్రీవాల్ గెలిచాడంటే 2029లో మోడీ గద్దె దిగటం ఖాయమే, కేజ్రీవాల్ రాయడం ఖాయమని. అందుకనే ఆయన అడ్డుకోవడానికే గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకి తప్పుడు కేసులు పెట్టి లిక్కర్ మాఫియా అని, లిక్కర్ అని, లేకపోతే లిక్కర్ స్కాములు అని చెప్పి రకరకాల పద్ధతుల్లో జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేశారు. సత్యేంద్ర జైన్ గారిని 2.5 సంవత్సరాలు, సిసోడియా గారిని దాదాపు 1.5 సంవత్సరం, అలాగే సంజయ్ సింగ్ని, కేజ్రీవాల్ గారిని 6 నెలలు 8 నెలల పాటు జైల్లో పెట్టారు. ఇంకా ఎంతోమంది నాయకుల మీద దాడులు చేశారు. ఏమి చేసినా కానీ ఫలితం దక్కలేదు. అందుకనే ఇప్పుడు ఢిల్లీలో కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, కేజ్రీవాల్ గారి మీద దాడి చేస్తున్నారు, డబ్బులు పంచుతున్నారు, వేలాది లక్షలాది రూపాయలు పంచుతున్నారు, ఎమ్మెల్యేలని కొంటున్నారు, పాత ఇంతకుముందు కార్యకర్తలని డబ్బులు ఇచ్చి కొంటున్నారు. మొన్న 7 ఎమ్మెల్యేలను కొన్నారు. ఒక ఆయన బయటకు వచ్చి కూడా చెప్పాడు, నన్ను 10 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాడని చెప్పి. ఎన్ని కుతంత్రాలు చేసినా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఖాయమని మాత్రం మేము తెలియజేస్తున్నాం. మీరన్నా చేయండి, ఏమన్నా చేయండి, దానికి సమాధానం ఢిల్లీ ప్రజలు ఓటు ద్వారా చెప్తారని చెప్పి మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే ఢిల్లీ ప్రజలకు కూడా చెప్తున్నాను, మీ అందరూ ఏమి చేసినా దాదాపు కేజ్రీవాల్ వల్ల మీకు దాదాపు 20-25 వేల పైన రూపాయలు ప్రజలు కట్టిన పనుల్లోంచి మీకు లాభాలు వస్తున్నాయి. అంతేగాని ఎక్కడి నుంచి తెచ్చేది కాదు. ఎన్నిక తాయలాలు కాదు. విద్య రేపొద్దున ఓట్లు ఇమ్మీడియట్గా వస్తాయని కాదు. కానీ దేశ అభివృద్ధి కోసం పాటుపడే కేజ్రీవాల్ గారికి మీరందరూ ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను.